కూటమిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, మోదీ గారు ప్రధానమంత్రి అవుతారు. మరి పవన్ కళ్యాణ్ ఎవరు మంత్రి అవుతారు, ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఇవన్నీ కూడా మా చర్చలోకి రావు. ఓకే, ఇప్పుడు మొదటి నేను కానీ ప్రధాన చంద్రబాబు గారు అనుకుంది ఏంటంటే మంత్రివర్గాలు, ముఖ్యమంత్రులు ఇవన్నీ ఆలోచించాలి. ఫస్ట్ ముందస్తుగా ఈ ప్రభుత్వాన్ని తీసేయాలి. వచ్చిన తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం. లోపల సభల్లో మాట్లాడుతుంటారు కానీ నేను చంద్రబాబు గారు మీరు చూస్తే మా సభల్లో కూడా మీ ముఖ్యమంత్రి స్థానాల గురించి ఎవరు మాట్లాడుకుంటున్నారు. ఓకే, అదే 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మహాన్ న్యూస్ ద్వారా ఏం మెసేజ్ ఇస్తారు రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి? ఒక బాధ్యత గల ప్రభుత్వాన్ని తీసుకొస్తాం, జవాబుదారీతనం ఉన్న ప్రభుత్వాన్ని తీసుకొస్తాం. ప్రజాస్వామ్యం దాన్ని ఎంత బలంగా, నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాలంటే ఎంత బలంగా పనిచేస్తాయి, సంక్షేమం సంపద సృష్టి రెండు పక్కపక్కన ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఈ రెండు ఈ కీలకంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు, మీ విలువైనటువంటి సమయాన్ని ఇచ్చారు. మీరు బాగా షెడ్యూల్ బాగా బిజీగా ఉన్నట్లు, పొన్నూరులో మీరు వెళ్తున్నారని తవ్వేసినట్లున్నారు, అక్కడ ఎల్ప్యాడ్ కూడా తవ్వినట్లున్నారు. అవునా, సంచలనంగా ఉంది. తవ్వేశారా? ఏదైనప్పటికీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని చెప్పి తెలియజేస్తున్నారు. సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళులాగా అభివృద్ధి చేసి చూపిస్తా ఉంటున్నారు. ప్రజలకి ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఈ వారం ద లీడర్ విత్ వంశీ. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్.